ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము లేదా వాగ్దానము బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే తెసలోనికకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. Today the scripture portion is taken from the book of Thessalonians chapter 3 verse 3. But the Lord is faithful, who will establish you and guard you from the evil one. దేవుని బిడ్డలారా, తెలుగులో చదువుకున్నా, ఇంగ్లీష్లో చదువుకున్నా, హిందీలో అర్థం చేసుకున్నా, మన దేవుని గురించి తెలుసుకోవడం అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి ప్రార్థన చేసుకొని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో తండ్రి, సంఘమును, సంఘ బిడ్డలను, ఇదిగో నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. దేవాని కృపాని కనికరము మాకు దయచేయమని, నీ వాక్యము ద్వారా నీ వెలుగులో నింపుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు తెసలోనికలో ఉన్నటువంటి దేవుని సంఘానికి, బిడ్డలకు బలపరుస్తూ జ్ఞాపకం చేస్తున్న మాటలు. 2వ వచనంలో అంటాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి మా కొరకు అని పౌలు గారు అంటున్నారు అనంటే, విశ్వాసము అందరికీ లేదు. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు, దేవుని గురించి చెప్పినప్పుడు, దేవుని గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పౌలు గారు చెబితే దాని యందు విశ్వాసము అందరూ ఉంచట్లేదు. కాబట్టి పౌలు గారు అంటూ ఉన్నారు, మేము చెప్పే వాక్యాన్ని బట్టి మాకు శ్రమలు ఎదురవుతాయి, మమ్మల్ని బంధిస్తారు, అనేక హింసలు మాకు ఎదురవుతాయి, కనుక మా కోసం ప్రార్థన చేయండి అని పౌలు గారు అంటూ విశ్వాసము అందరికీ లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. విశ్వాసం మనుషులకు లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అనంటే, మన ప్రభువు నమ్మదగిన వాడు. ఈ ఉదయకాల వేళలో నీ జీవితంలో నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే మన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు, నీకు ఖచ్చితంగా సహాయం చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి మనము నమ్మాలి. మొదటిది. రెండవ విషయంగా మనం ఆలోచన చేస్తే, మనము దేవుణ్ణి నమ్మితే మన దేవుడు మనలను స్థిరపరుస్తాడు. మన ప్రతి పరిస్థితిని ఆయన బాగు చేస్తాడనే మాటను జ్ఞాపకం చేస్తూ, ఇదిగో దుష్టత్వం నుండి కాపాడుతాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫుట్ నోట్స్లో అంటాడు, దుష్టత్వం అంటే దుష్టుని నుండి. మన కొరకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు, వీడు ఇలా ఉంటాడు, వీడు ఇలా చేస్తాడు, ఇతని పరిస్థితి ఇది, కాబట్టి మనం ఇతనికి ఏదైనా హాని కలిగించాలి, ఏదైనా ఆటంకం కలిగించాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే గుర్తుంచుకోవాలి, మన దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, వాతావరణం బాగలేక, ఇదిగో ఈ దినాల్లో వర్షా ప్రభావం వలన అనేక మంది ఇబ్బందుల పాలయ్యారు. అయితే జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే, ఇదిగో మన దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి పరిస్థితుల్లో మనల్ని స్థిరపరుస్తారు. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, ప్రతి ఆటంకంలో దేవుడు స్థిరపరిచి నిలబెడతాడు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక విషయం మనం ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రికలో ఈయన జ్ఞాపకం చేస్తాడు. ఏంటి అనంటే 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
మనం దేవునికి ఇష్టమైన పరిస్థితిలో ఉండాలి అని అంటే మనకి విశ్వాసం అనేది ప్రాముఖ్యమైంది. ఏంటి ఆ విశ్వాసం అంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగువానికి ఫలము దయచేయువాడని నమ్మాలి. మనం దేవుని దగ్గరికి వచ్చామనంటే మన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, తన చేయూతనిస్తాడని మనం ఏం చేయాలి అంటే నమ్మాలి. ఉదయకాల వేళలో ఒక మంచి ఉదాహరణ, అపోస్తులైన పేతురు గారు ఉన్నారు. పేతురు గారు ఆయన అన్నాడు, అయ్యా నువ్వే అయితే నన్ను నీటి మీద నడిపించు. రే దేవుని బిడ్డలారా, నీటి మీద నడవాల్సిన అవసరం లేదు. కానీ పేతురు గారు ప్రతి పరిస్థితిలో తన విశ్వాస పరీక్షలో ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు పేతురునే బండ అని పిలిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పేతురు నీటి మీద ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. అయితే గాలి వీచగానే యేసు వైపు చూడాల్సిన వ్యక్తి గాలి వైపు చూచాడు. అది వేరే విషయం. కానీ దేవుని మీద నమ్మకంతో మొదటి అడుగు ఆయన సక్సెస్ఫుల్గా వేశాడు, రెండో అడుగు సక్సెస్ఫుల్గా వేశాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామో సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తాం. అదే దేవుని మీద నమ్మకం లేదనుకోండి, పేతురు మునిగినట్టుగా మనము మునిగిపోతూ ఉంటాం. కాబట్టి మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, దుష్టుని నుండి కాపాడుతాడు. ఇది నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల వేళలో నీ ప్రియ బిడ్డలతో నాయన, ఇదిగో మీరు నమ్మదగిన వారు, స్థిరపరచగలిగినటువంటి వారు అని నాయన నీ వాక్యము ద్వారా మాట్లాడుకోవడానికి, ధ్యానించుకోవడానికి మీరు చూపిన కృపకై మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, మిమ్మల్ని విశ్వసించే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపలో మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం ద్వారా నీ కృపాని కనికరం నీ ప్రియ బిడ్డలకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.